2019 నుండి 24 వరకు వైసీపీ అధికారంలో ఉన్నా కూడా మదనపల్లి పట్టణంకి ఎటువంటి అభివృద్ధి చేయకుండా నిన్న మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు మదనపల్లికి విచ్చేసి మదనపల్లిలో మొత్తం అవినీతి జరుగుతుందని, అదేవిధంగా రాష్ట్రంలో అమరావతిలో ఎక్కడ నిర్మాణంలో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా మేము చెప్తున్నాం, ఏదో అడుగుతున్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి రుషికొండ బోడిగుండు కొండలు చేసి దాంట్లో నిర్మాణం చేసిన విలాసవంతమైన భవనాలన్నీ కూడా ఆ రోజు అనేక నిధులు దుర్వినియోగం చేయలేదా? ఆ రోజు మీరు ఏం చేస్తున్నారని మేము ఈరోజు అడుగుతున్నాం. అదేవిధంగా ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో రావడంతో మదనపల్లి విచ్చేసి వైఎస్ఆర్సీపీ నాయకులతో అందరితో కూర్చొని మదనపల్లి అభివృద్ధి చెందలేదు అని చెప్తున్నారు. ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వంలో మేము అనేక పథకాలతో సూపర్ 6 ప్రజల్లో తీసుకువెళ్ళే ఈరోజు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మీరు ప్రజల్ని ఎంత మభ్యపెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారని తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్.